ఒక్కసారి మనం మందిరానికి వచ్చేసి బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలముగా ముందుకు సాగిపోతున్నప్పుడు మన మీద పెద్ద పరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఎవరైనా పలకరిస్తే కూడా అంటారు, ప్రేమగా మాట్లాడరు. అరే ఏమైందిరా, నిన్నటి దాకా బాగున్నావు అంటే తల్లి అంటే మేము అందరితో మాట్లాడాం, మేము అందరితో కలవం, అన్ని ఫంక్షన్స్కి రామ్ మేము అంటారు. ఇది దేవుని ప్రేమ కాదు, అది పిచ్చితనం అంటారు. వాక్యం తెలియని వారు చేసే పని. యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి పిలిస్తే వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. శతాధిపతి ఎవరు? దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ఒక అన్యుడు. పిలవగానే నేను మీ ఇంటికి రావటం ఏంటిది, నేనేంటిది, నా పిలుపు ఏంటిది, నేను ఎవరినో నీకు తెలుసా, నువ్వు తెలిసే నన్ను పిలుస్తున్నావా నువ్వు అన్నాడు యేసయ్య. ఓకే, నో ప్రాబ్లం, నేను వచ్చేస్తా అన్నాడు యేసయ్య. కానాలో ఒక విందు అవుతుంది. విందులో అందరూ అక్కడ పరిశుద్ధులు వచ్చి కూర్చున్నారా? అందరూ పరిశుద్ధులు, ఎవ్వరితో మాట్లాడని వారు వచ్చి కూర్చున్నారు. అందరు కూర్చున్నారు అండి కానా విందులో. అందరితో పాటు యేసుక్రీస్తు ప్రభు కూడా ఇన్విటేషన్ వచ్చింది, అందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. యేసయ్యని ఎవరు గుర్తుపట్టకపోయినా ఆ వివాహ విందుకు వెళ్ళినాడు. దట్ ఈస్ క్రైస్ట్ లైక్ నేచర్. అది క్రీస్తు స్వభావం. అది దేవుని వాక్యములు సెలవిస్తుంది. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేసిన. జక్కయ్య ఎవరు? అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు. సమరయ స్త్రీ ఎవరు? 5 భర్తలు కలిగిన స్త్రీ, ఇప్పుడు ఉన్నవాడు 6వ భర్త. పాపాత్మురాలైన స్త్రీ ఎవరు? తన శరీరాన్ని అమ్ముకున్న లేడీ. సమరయ స్త్రీని అమ్మా అని పిలిచినాడు, పాపాత్మురాలైన స్త్రీని అమ్మా అని పిలిచాడు. జక్కయ్య రా, నీ ఇంటికి నేను వచ్చేస్తున్నా, ఈరోజు డిన్నర్ నీ ఇంట్లోనే అన్నాడు. యేసయ్యని అంతగా తగ్గించుకొని అంతగా ప్రేమతో ప్రజలని ఆకర్షించుకున్నాడే. నువ్వు దేవుని కంటే గొప్పవాడు అయిపోయినావా? నువ్వు దేవుని కంటే పరిశుద్ధుడు అయిపోయినావా? అసలు మాట్లాడరు, పలకరించరు, ఏం చాదస్తమో అర్థం కాదు. కానీ మీకు నేను ఒకటే నేర్పిస్తున్నా, ఈ మందిరానికి వస్తూ వాక్యంలో ఎదుగుతున్నవారు మనం అందరిని ప్రేమించాలి.